పాడైపోతుంది కెమెరా మాది. ఇటువంటి టైంలో ట్రైన్స్ వస్తే ఎంత బాగుంటుంది. నాకు వచ్చింది ఇప్పుడు ట్రైన్ అడ్డంగా తోసి పడేస్తారు. ట్రైన్ అక్కడికి రాగానే ఇక్కడ వరకు బాగానే ఉంటుంది, అక్కడికి తోసేయగానే అంతే నాన్న మా దరిద్రం వదిలిపోయింది. కేసులు తిరిగే బాధ లేదనుకుంటే అంబెట్టగా ఇక అంతా మందే ఇక సీన్ కట్ చేస్తే అంబెట్టుంటాడు ఇంట్లో. కానీ నీకు తెలియదు ట్రైన్ కింద పడినట్టు ఉంటుంది. సినిమాలో హీరో లాగా పక్కన ఉంటాను నేను డొల్లుకుంటూ ఒప్పుకుంటావు. నీ పర్సనాలిటీతో నువ్వు డొల్లుకుంటా అసలు నేను ఇక్కడి నుంచి అక్కడ నువ్వు డొల్లుకుంటా పట్టుకో. డొల్లుకుంటా వెళ్ళి పక్కన ఉంటాను. 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఇక్కడ ఇదిగో అక్కడ ఉన్న ఇల్లు వాళ్ళు తీసుకొచ్చి నన్ను చూసి అవన్నీ చేసి రక్షించి కాపాడుతారు. నీకు అర్థం కాదు, ఇక అంతా అయిపోయింది అనుకోవడానికి హీరో లాగా ఎంటర్ అవుతా నేను. మరి 2 సంవత్సరాలు ఇక్కడ ఎందుకురా? సాయంత్రం గుడివాడ వచ్చేది. నీకు తెలియట్లా, కోలుకునేసరికి అంత ఏం పడుతుంది. అదేదో గుడివాడ వచ్చి కోలుకోవచ్చు కదరా. అది స్పృహ కూడా ఉండదు. నేను ఎవరో ఏంటి గుర్తుండదు. ఇక్కడ ఉన్న చెట్ల పక్కన అక్కడ పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్ పడేసి అవదాన్ని వాళ్ళు వెళ్తారు. నీ దగ్గర నీ ల్యాప్టాప్ ప్రకృతి వైద్యం చేస్తారు. ఆకులు. అరే ప్రకృతి వైద్యం ఎందుకురా? నీ దగ్గర మొబైల్ ఉంది, నీ మొబైల్లో మీ నాన్నగారి ఫోన్లు ఉంటాయి. మొబైల్ యూజ్ చేయడం కూడా తెలియదు. ఇది మొబైల్ అని అనుకోరు, మోగుతా ఉంటే దాని ఇంకా చూస్తా ఉంటారు. నీ బ్యాగ్ లో ఇంకా మొబైల్ ఉంది కదరా. అది తెలియదు, వాళ్ళు ఓపెన్ చేసి చూడరు. జిప్పు తీయటం కూడా రాదు వాళ్ళకి. నీలాగా అడిగి మనుషులే ఏంటండి, నాకులాగా అడిగి మనుషులు ఏంటంటే. అది చూడు, వర్షం చూడు ఎలా పడుతుంది అక్కడ. పడుతుంది. ఆ తర్వాత 2 సంవత్సరాలు నేను సడన్గా ఎంటర్ అవుతానమ్మా. గిడ్డం పెరిగిపోయి ఎవరో ఏంటి అని అంటే చెప్తారు. అప్పుడు ఏం చెప్తారా? సడన్గా తెలుస్తుంది. నువ్వు కూడా ఆశ్చర్యపోతావు. నీకు మైండ్ బ్లోయింగ్ అవుతుంది. బ్రెయిన్ స్టెమ్ దొబ్బుద్ది నీకు. నీకు మెటాస్టెమ్మే పోద్దులేరా, నాకు బ్రెయిన్ స్టెమ్మే. పైన వస్తున్నట్టుందిరా. నీకు అన్ని స్టెమ్లు పోతాయి. ఇదిగో అయితే రెడీగా ఉండు, ఆఖరి కోరిక రానుంటే చెప్పు. ఇదిగో సార్లు పట్టుకొని చేయనప్పుడు పట్టుకో. ఎంఎస్ గారు కూడా నాతో పాటు రావాలి. ఎంఎస్ గారు రాడు. ఎంఎస్ గారు నాతో ఉండాలి, నాతో పాటు ఉండాలి. అంటే అమ్మ ఈ ఉద్యోగం పరిస్థితి అని నాకేం అర్థం అవ్వట్లేదు. అసలే ఈ మంత్ స్టైపెండ్ అన్నారు, ఇప్పుడు 2000-3000 అప్ చేయాలి బయట మంత్ ఒకటి. అయినా చెప్పారు ఇంట్లో శాలరీ తీసుకున్నారు, స్టైపెండ్ అని ముందే చెప్పారు, నెక్స్ట్ మంత్ నుంచి వస్తుందని. ఏదైనా జాబ్ కొట్టాలరా. అమ్మా హైదరాబాద్ వెళ్దాం అంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో మా ఊరు పంపించరు. నేను మాత్రం వాడు చెప్పి డిసైడ్ అయ్యాను. ఎందుకు చెప్పరా? తెలీదు నాకు. ఇల్లు మాత్రం ఎట్టి పరిస్థితులు చేసుకోకూడదు. ఒకసారి చేసుకో, నీకు అదే అలవాటు అవుద్ది. నీకు అయింది నాకంటే మరి ఏం చేస్తాం, మరి తెలుసుగా మన ఫేట్. నాకు తెలిసి మన జీవితం ఈ ఒక్క బ్రాస్లెట్ విషయంలో మాత్రమే తప్పు వచ్చబడింది. నేను అందుకే భయపడింది, నీ ఫేట్ గురించి భయపడే. బ్రాస్లెట్ బిస్కెట్ అవుద్దేమో ఇప్పుడు అనవసరంగా మీ అంతమంది పరుగు పోద్దని. నేను అందుకనే అప్పుడు అంత ఇదిగా కష్టపడి నీకు 2000 ఇప్పించింది. వాడు 3000 వేయరా అంటే మన దరిద్రానికి 2000 వేసాడు. అప్పుడే అనిపించింది అమ్మనే మీరు ఏదో తేడా పడుతుంది. అదిరా అవగొచ్చాడు అంబెట్టు 5000. 5000 లేదు. అబ్బా కుమ్మేస్తున్నారా వర్షం అక్కడ. ఇప్పుడు బాగా పెరిగింది. ఇందాడ చెట్లన్నీ క్లియర్ కనిపించినాయి, ఇప్పుడు మళ్ళీ ఫుల్ పెరిగింది. అది వెళ్తే మామూలుగా వేయవాళ్ళం కాదుగా.
వినపడుతుందండి. తీరా నన్ను అని అంటే నువ్వు రాజ్ కుమార్ రారా అది ఇది అంటున్నాడు ఏంటి వీడి ఫోన్లో. రాజ్ కుమార్ రారా బాబా అది ఇది అని ఫోన్ చేసి గట్టి గట్టి అడుగుతున్నాడు అంటున్నాడు ఏంటి. ఎవరిని? వర్షం వచ్చేస్తుంది, దా 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 వచ్చే వచ్చే. రా 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 రా